గరంగరంగా మారిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ. మాదిగలకు మంత్రిగా అవకాశం కోసం డిమాండ్. మీనాక్షి నటరాజన్తో భేటీ కానున్న ఎమ్మెల్యేలు. రెండో రోజుకు టీడీపీ మహానాడు. సభలో వర్చువల్ గా ఎన్టీఆర్ ప్రసంగం. ఏఐ టెక్నాలజీతో అద్భుతం ఆవిష్కరణ. ఎన్టీఆర్ కి భువనేశ్వరి ఏపీ డిప్యూటీ స్పీకర్ నివాళి. తెలుగు జాతి ఎప్పటికీ మరమని వ్యక్తి, మరణంలేని మహనీయుడిగా కొనియాడిన రామకృష్ణరాజు. అవినీతిపై కోనప్ప ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం. బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇద్దరు ఛాలెంజ్. తుమ్మిడిహెట్టికి వెళ్లకుండా పాల్వాయి హౌస్ అరెస్ట్. హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. కొండాపూర్లో పార్క్ ఆక్రమణల కూల్చివేత. కబ్జాసురులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం. ములుగు జిల్లాలో భారీ వర్షాలు. వరదతో బొగత జలపాతం పరవళ్లు. వందలాదిగా తరలివస్తోన్న పర్యాటకులు. జమ్మూ కశ్మీర్ రాకాసి గాలుల బీభత్సం. ఓయసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. పదుల సంఖ్యలో ఇళ్లు, చెట్లు ధ్వంసం. గాలివాన బీభత్సానికి వృద్ధురాలి మృతి. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్. వచ్చే నెల 5న విచారణకు రావాలని నిర్ణయం. న్యాయ నిపుణులతో చర్చించిన గులాబీ బాస్. సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. వర్షాలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారత్ పై సమీక్ష. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశం. హైదరాబాద్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ల నివాళి. భారీగా తరలివచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు. ఎన్టీఆర్ కి నారా లోకేష్ నివాళి. తెలుగువారి ఆత్మగౌరవం నిలిపిన నేత. ఆయన ప్రతి అడుగు స్ఫూర్తిదాయకమన్న మంత్రి. పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ముమ్మరం. ఇవాటితో ముగుస్తున్న సిరాజ్ పోలీస్ కస్టడీ. మరోసారి కస్టడీ కోరే అవకాశం. ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఇవాళ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న ఈడీ. కేసిరెడ్డిని ప్రశ్నించేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి. కాకినాడలో అధికారుల తనిఖీలు. థియేటర్లలో ఆకస్మిక చెకింగ్స్. సౌకర్యాలు, తినుబండారాల రేట్లపై ఆరా. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదిధ్వని మ్యూజియం వివాదం. ప్రైవేటు మ్యూజియానికి భవనాల కేటాయింపు సరికాదు, సరైన నిర్ణయం కాదంటూ ఏబీవీపీ అభ్యంతరం. శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం. జలాశయంలోకి 4,000 క్యూసెక్కుల నీరు. డ్యాం నుంచి 2,000 క్యూసెక్కుల విడుదల. ఒడిశా రాయగడలో మావోయిస్టు లొంగుబాటు. పిస్టల్, బుల్లెట్లను సీజ్ చేసిన పోలీసులు. జనజీవనంలో కలవాలని ఎస్పీ స్వాతి పిలుపు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ప్రధాని సమీక్ష. 4 రాష్ట్రాల సీఎస్లతో చర్చలు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంపై ఫోకస్. కర్ణాటక హసన్లో విపక్ష నేత అశోక్ పర్యటన. వరద బీభత్సాన్ని పరిశీలించిన నేత. నష్ట నివారణ చర్యలకు డిమాండ్. పనామాలో అఖిలపక్ష బృందం పర్యటన. హిందూ ఆలయంలో శశి థరూర్ పూజలు. పాకిస్తాన్ దురాగతాల్ని ఎండగడుతున్న ఎంపీలు.